Hi friends, today we will discuss about maintenance case Orvasi Agarwal versus Indir Paur Agarwal. This judgment delivered by Honorable Delhi High Court related to maintenance cases. Even after completion of minority for children's, father has to pay the maintenance till completion of his education or when children's earning independently. సో ఇండిపెండెంట్గా వాళ్ళు ఎర్న్ చేసేంత వరకు కూడా, లేదంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఫీమేల్ చైల్డ్ అయితే ఎర్న్ చేసేంత వరకు, లేదంటే మ్యారేజ్ చేసేంత వరకు కూడా ఫాదర్ హ్యాస్ టు పే ద మెయింటెనెన్స్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఈవెన్ ఆఫ్టర్ ఫాదర్ గాట్ మ్యారీడ్, సెకండ్ మ్యారీడ్. ఇది ఈ కేసులో మనకి స్థూలంగా తెలిసిన అంశము. ఇది లేటెస్ట్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఐ హ్యావ్ ఎ గివెన్ లింక్ in my description. If you need this judgment, download it. Hi friends, this is Delhi High Court judgment 14th June 2021 delivered this judgment. Orvasi Agarwal and others versus Indir Paul Agarwal. In this case, court directed the respondent to pay maintenance even after completion of మైనారిటీ. మెజారిటీలో ఉన్నప్పుడు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. త్రూ ద ప్రజెంట్ రివిజన్ పిటిషన్ ఈజ్ డైరెక్టెడ్ అగైన్స్ట్ ద ఆర్డర్ డేటెడ్ 21/4/2018 పాస్డ్ బై ద అడిషనల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఫ్యామిలీ కోర్ట్ తీస్ హజారీ, ఢిల్లీ, డిక్లైనింగ్ మెయింటెనెన్స్ టు ద పిటిషనర్ నెంబర్ 1 వైఫ్, గ్రాంటింగ్ మెయింటెనెన్స్ ఓన్లీ టు ద పిటిషన్ నెంబర్ 2 and 3. సో ఫ్యామిలీ కోర్టు చిల్డ్రన్స్ మాత్రమే మెయింటెనెన్స్ ఇచ్చింది, పిటిషనర్కి ఇవ్వలేదు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ వేయడం జరిగింది. తర్వాత రెండోది ఫ్యాక్ట్ ఏమంటే ద ఫ్యాక్ట్స్ లీడింగ్ టు ద ప్రజెంట్ పిటిషన్ ఆర్ అండర్. దీంట్లో ఏమంటే పిటిషన్ నెంబర్ 1 గాట్ మ్యారీడ్ టు ద రెస్పాండెంట్ ఇన్ 1997 అవుట్ ఆఫ్ వెడ్లాక్ 2 చిల్డ్రన్స్ ఆర్ బర్న్. ఇద్దరు పిల్లలు పుట్టినారు. తర్వాత లోయర్ కోర్ట్ మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది. అదేవిధంగా అతను తర్వాత సబ్సిక్వెంట్గా ద రెస్పాండెంట్ గాట్ మ్యారీడ్, సెకండ్ మ్యారేజ్ ఆల్సో, డైవర్స్ ఆల్సో గ్రాంటెడ్ ద లోయర్ కోర్ట్. దానిపైన ఛాలెంజ్ చేస్తూ ఇది పిటిషన్ వేయడం జరిగింది. సో ద రెస్పాండెంట్ హస్బెండ్ ఇన్స్టిట్యూటెడ్ ఏ సూట్ ఫర్ డైవర్స్ డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ద డైవర్స్ పిటిషన్. ద పిటిషన్ నెంబర్ 1 దట్ ఈజ్ వైఫ్ ఫైల్డ్ పిటిషన్ అండర్ సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. మెయింటెనెన్స్ కింద ఇవ్వాలని ఫైల్ చేస్తే ఫ్యామిలీ కోర్ట్ డిక్లైన్ ద మెయింటెనెన్స్ టు ద పిటిషన్ నెంబర్ 1. వైఫ్కి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయలేదు, నాట్ గ్రాంటెడ్ మెయింటెనెన్స్ ఫర్ వైఫ్, the only granted for children's. ఎందుకంటే ఆల్రెడీ షీ ఈజ్ వర్కింగ్, ఈజ్ సఫిషియంట్ ఎర్నింగ్, వైఫ్ ఈజ్ సఫిషియంట్లీ ఎర్నింగ్ ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. డిగ్రీ ఆఫ్ డైవర్స్ వాజ్ గ్రాంటెడ్ టు ద హస్బెండ్. సో డిగ్రీ డైవర్స్ని గ్రాంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఫైల్ ఏ పిటిషన్, వైఫ్ ఫైల్డ్ ఏ పిటిషన్ బిఫోర్ హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ హస్బెండ్ ఆల్సో ఫైల్డ్. దో ఇన్ దిస్ కేస్ court, Honorable High Court, Delhi High Court gave direction to the respondent to pay maintenance to the respondent 2 and 3, and also see here the respondent also married again and has got children from the second marriage. భర్త మళ్ళీ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. A perusal of marital on record shows that the petitioner number 1 and the respondent are both government employees. Even though both are working and earning salaries, it's not sufficient, సరిపోదనే ఉద్దేశంతో ద ఆనరబుల్ హైకోర్టు గ్రాంటెడ్ మెయింటెనెన్స్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మైనారిటీ. సో మైనారిటీ కంప్లీట్ అయినప్పుడు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలనేసి కోర్టు చెప్పడం జరిగింది. పిటిషన్ నెంబర్ 1 ఎర్నింగ్ అమౌంట్ 43,000 అండ్ దట్ మంత్లీ ఎక్స్పెండిచర్ 75,000 యాజ్ పర్ దిస్ అఫిడవిట్. ఆ అఫిడవిట్ ఫైల్ చేసింది ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుందనేసి. నౌ షీ ఆల్సో స్టేటెడ్ దట్ హర్ నెట్ ఇన్కమ్ ఈజ్ 30,762 per month. On the other hand, according to the affidavit dated 2016 filed by the respondent,
he was earning a gross salary of 96,000. So both are employees, these earning sufficiently. So the petition number 1 moved an application for grant of interim maintenance of sum of rupees 40,000 per month. The wife file చేసిన petition for interim maintenance కోసం. So in this case, the learned family court, after considering the various factors, come to the conclusion that petition number 1 is earning sufficiently for herself. She is not entitled to any maintenance as per the family court order. As far as petition number 2 and 3 concerned, the family court apportioned the income of respondent into 4 shares, out of which 2 shares to have been given to the respondent and 1 share each, 25% has been given to the 2 children out of 25% for each children. So as directed by the family court, the respondent has to pay 12.5% to the each of the child. This is family court order. Go through the interim maintenance to petition number 1. The wife is declined at this stage as she is able-bodied and earning sufficiently for herself. కూడా ఆమె సంపాదిస్తుంది కాబట్టి ఆమెకి ఇవ్వడం కుదరదు అనేది. సో ద ఫ్యామిలీ కోర్ట్ నాట్ గ్రాంటెడ్ మెయింటెనెన్స్ యాజ్ షీ ఈజ్ ఎర్నింగ్ వైఫ్. దిస్ ఈజ్ ద ఫ్యామిలీ కోర్ట్ ప్లీడింగ్స్. Go through the petition number 1 is working as upper division clerk, Delhi Municipal Corporation, earning 60,000 per month. Records indicates the same. So next go through the respondent earning 1,67,922. The 2 children are living with the mother after attaining the age of majority. The entire expenditure of respondent number 1 is shown being borne by the petitioner number 1. The petitioner number 1 is to take care of the entire expenditure of the petitioner number 2, who has now attaining majority. So towards the petitioner number 2, the salary earned by the petitioner number 1 would not be sufficient for the petitioner number 1 to maintain herself. So both the children are living with the mother. ఇద్దరు పిల్లలు కూడా తల్లితోనే ఉన్నారు కాబట్టి నాట్ సఫిషియంట్ అనే కోర్టు ఫైండింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. పిటిషన్ నెంబర్ 2 ఈజ్ నాట్ ఎట్ టు ఓవర్. ద పిటిషన్ నెంబర్ 2 ఈజ్ కెనాట్ సస్టైన్ హర్ సెల్ఫ్. ద పిటిషన్ నెంబర్ 2 పాస్డ్ ఇన్ 12th స్టాండర్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 18 years ఆఫ్ ఏజ్. సో వాడి ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఫాదరు అమౌంట్ పే చేయాలనేది ఇందులో ఉన్నటువంటి. So this court is therefore inclined to grant a sum of rupees 15,000 per month as interim maintenance to the first petitioner from the date of petition number 2 attaining age of majority till he completes his graduation or starts earning, whichever is earlier. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు లేదంటే అతను డబ్బు సంపాదించేంత వరకు ఏది ముందైతే అది అప్పటి వరకు కూడా ఫాదర్ భరించాలి మెయింటెనెన్స్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్మ్యారీడ్ డాటర్ కూడా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ఫాదర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ పే ద మెయింటెనెన్స్ అని కోర్టు చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద లేటెస్ట్ కోర్టు మన లేటెస్ట్ హైకోర్టు జడ్జిమెంట్. థ్యాంక్ యూ వ్యూవర్స్. Thank you for watching these judgments.